పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం విశాఖలోని కైలాసగిరి కొండపై ఉన్నాం. ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి జిప్ లైన్ వద్దకు వచ్చాం. ఇక్కడ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిప్ లైన్ స్కై సైక్లింగ్ ని ఏర్పాటు చేశారు. సో మనం కూడా ఇప్పుడు జిప్ లైన్ ద్వారా వెళ్ళి అసలు ఫీల్ ఎలా ఉందో చూద్దాం. మనకైతే సేఫ్టీ బెల్ట్ తో పాటు హెల్మెట్ కూడా పెట్టారు నిర్వాహకులు. అంటే వెళ్తున్నప్పుడు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇక్కడైతే ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. చూద్దాం, మనం కూడా ఒక రైడ్ వేసి ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ ని చెప్దాం. ఇప్పుడే ఇన్స్ట్రక్టర్ ఏదైతే ఈ రోప్ ఉందో అది క్లియర్గా ఉందా లేదా అని అవతల వైపు ఉన్నటువంటి ఇన్స్ట్రక్టర్ని అడిగారు. వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు. సో ఈ రోప్ మీద మనం వెళ్ళడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాం. సో ఫస్ట్ రైడ్ నాకు ఇది, ఎందుకంటే ఎప్పుడు చూడడమే కానీ ప్రత్యక్షంగా చేయడం ఇదే మొదటిసారి. చూద్దాం ఎలాంటి థ్రిల్ని ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్తున్నప్పుడు భయం వేస్తుంది అనేసి రోప్ వైర్ని ముట్టుకోకూడదు సార్. ఏమనంటే స్క్రాచెస్ పడిపోద్ది. భయం ఏమి ఉండదు సార్. ఫస్ట్ టైం వెళ్ళినా చాలా ఫ్రీగా వెళ్ళొచ్చు. లొకేషన్ని చూస్తుంటే ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది. ఫ్రీగా చేతులు ఒలిగించుకుని వెళ్ళండి సార్. ఎటువంటి భయం ఏంటి అంటే ఇది పట్టుకుంటే సరిపోతుందా? ఇది పట్టుకోండి సార్. ఇది పట్టుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది. భయం ఏంటి భయం పొరపాటున భయం వేసినప్పుడల్లా మీరు దీన్ని వైర్ మాత్రం పట్టుకోవద్దు, ముట్టుకోవద్దు సార్. హ్యాండ్స్ రిలీజ్ చేయొచ్చా? వదిలేయండి సార్. ఫ్రీ చాలా ఫ్రీగా ఉంటుంది. నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళండి సార్. చాలా ఫ్రీగా. థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు జిప్ లైన్ లో వెళ్తున్నాం. చూద్దాం ఎలా ఉందో. ఓ చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఇది చాలా భయం వేస్తుంది. కానీ బీచ్ రోడ్ లో అంటే ఒక పక్క సముద్రం, మరో పక్క కొండల మధ్య వెళ్ళడం చాలా అనుభూతిని ఇస్తుంది. ప్రస్తుతం మనం రివర్స్ వస్తున్నాం. అయితే ఈ రివర్స్ సంబంధించి చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఉంది. సో మనం ఇప్పుడు జిప్ లైన్ అయితే ట్రై చేసాం. చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఎందుకంటే ఆకాశంలో గాల్లో తేలుతూ అలా ముందుకు వెళ్ళిపోవడం అనేది చాలా గొప్ప అనుభూతి. సో జిప్ లైన్ నేను ట్రై చేశాను. నెక్స్ట్ స్కై సైకిల్ ఉంది, దాన్ని కూడా ట్రై చేద్దాం. సో మనం ఇప్పుడు ఈ స్కై సైకిల్ రైడ్కి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ ఇన్స్ట్రక్టర్ మనకి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, విందాం. చెప్పండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళేటప్పుడు ఈ ఐరన్ రాడ్ ని పట్టుకోవద్దు. మీకు ఏమైనా అనిపించినా చేసినా ఇది పట్టుకోవచ్చు. మీ కంఫర్ట్ అది. కానీ ఐరన్ రాడ్ ని పట్టుకోవద్దు. పెడల్ మాత్రం మీడియం స్పీడ్ లో చేయాలి. అటు ఓవర్ స్పీడ్ అవ్వకూడదు, టూ స్లో కూడా అవ్వకూడదు. ఓకేనా? స్ట్రైట్ గా చూస్తూ వెళ్ళండి. పెడల్ ఆపద్దు. ఆపితే సైకిల్ ఆగిపోతుంది. ఓకేనా? ఇన్ కేస్ భయం అనిపించినట్టయితే మీరు సెంటర్ లో సైకిల్ అక్కడ ఆపేసి హ్యాండ్ రైజ్ చేస్తే ఒక రెస్క్యూవర్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఈ స్కై సైకిల్ రైడ్ ని ప్రారంభించబోతున్నాం. చూద్దాం ఇదంతా ఎక్సైటెడ్ గా ఉంటుందో. ఇదైతే కొంచెం భయం అయితే వేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు జనరల్గా స్కై సైకిల్ అనేది ఎప్పుడు ట్రై చేయలేదు. చూసారుగా కైలాసగిరిపై ఏర్పాటు చేసిన జిప్ లైన్, అలాగే స్కై సైక్లింగ్ను. సో ఈ రైడ్ అయితే ఎంతో అద్భుతంగా ఉంది. అయితే మరికొన్ని రోజుల్లోనే ఇది పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. ఎందుకంటే ప్రస్తుతం దీనికి ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. మనం కూడా ట్రయల్ రన్లో భాగంగానే ఒక ట్రయల్కి వెళ్ళడం జరిగింది. ఇదైతే చాలా గొప్ప అనుభూతిని అయితే మిగులుస్తుంది. మరికొద్ది రోజుల్లో మాత్రం ఇది ప్రారంభం కానున్న ఈ సైక్లింగ్ను ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.